అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక భేటీ కాబోతోంది. ప్రత్యేక సమావేశం జరగబోతోంది. సభలో కులగణనపై నివేదిక స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ లెక్కలను తప్పుబడుతున్నాయి బీసీ సంఘాలు. బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసింది బీఆర్ఎస్ సర్కార్. సర్వే వివరాలను బయట పెట్టలేదు అప్పటి కేసీఆర్ సర్కార్. రేపు సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. కేసీఆర్ సభకు వస్తే బీసీ లెక్కలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యూహం ఏంటి? అట్ ద సేమ్ టైం ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎటువంటి శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగబోతోంది. మరి ముఖ్యంగా కులగణనకు సంబంధించి కులగణన నివేదికపై స్వల్పకాలిక చర్చ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సభకు వస్తే మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతంలో కేసీఆర్ సర్కార్ చేస్తున్న సర్వే కావచ్చు, ఇవన్నీ కూడా బీసీ లెక్కలకు సంబంధించి కూడా కావచ్చు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉందనే అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. అంటే చాలా రోజుల నుంచి అసెంబ్లీకి హాజరు కావాలి కేసీఆర్ అనేటువంటి డిమాండ్ ని కాంగ్రెస్ తెరపైకి తీసుకొస్తా ఉంది. అందులో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ సభకు రావాలి అనేటువంటి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మీరు ప్రభుత్వానికి ఏదైనా చెప్పదలుచుకున్నా, సలహాలు ఇవ్వాలన్నా, సూచన చేయాలనుకున్నా అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిద్దాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రీసెంట్ గా కూడా మళ్ళీ మాట్లాడారు. సో రేపు కులగణనకు సంబంధించినటువంటి దానిపైన చర్చ జరగనుంది కాబట్టి దీనిపైన చర్చ కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందా లేదా అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. మరి చూడాలి రేపు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేటువంటిది. ఉదయం 11 గంటలకు అదే అసెంబ్లీ హాల్లోనే రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతుంది. భేటీలో కొంచెం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. తర్వాత అసెంబ్లీలో చర్చ కొనసాగుతుంది. ఈ కులగణనకు సంబంధించి బీసీ రిజర్వేషన్ అంశం పైన, తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం పైన చర్చ కొనసాగుతుంది. తర్వాత తీర్మానం చేస్తారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సలహాలు, సూచనలు స్వీకరిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేటువంటిది ఒక బిగ్ క్వశ్చన్ గా మారింది. చూడాలి మరి రేపు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వైఖరి స్పష్టం చేసింది. బీసీల సంఖ్య తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు. 46% కాదు, 52 ఇంకా దానిపైనే బీసీల సంఖ్య ఉంటే, బీసీల పర్సెంటేజ్ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా జనాభాలో దాన్ని తక్కువ చేసి చూపించారు. ఓసీల శాతాన్ని ఎక్కువ చేసి చూపిస్తా ఉన్నారు అనేటువంటిది. గతంలో 7% ఉన్నటువంటి ఓసీలను ఈ రోజు 15% పైగా పెంచి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది క్లెయిమ్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఇక్కడ బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యులు ఆయన కూడా స్టేట్మెంట్ చేశారు. ఈ సర్వే పారదర్శకంగా లేదు, మళ్ళీ సర్వే చేయాలి అనేటువంటిది. చాలా మందిని అప్రోచ్ కాలేదు, కనీసం ఎన్యూమరేటర్లు ఇంటికెళ్ళి ఎవరింటికి వెళ్ళలేదు, చాలా తక్కువ శాతం వెళ్ళింది. ఇది తప్పుడు సర్వే అనేటువంటిది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అయితే డైరెక్ట్ గా ఇది కులగణన కాదు, సర్వే కాదు, బీసీ సర్వే కాదు, ఇది జానారెడ్డి సర్వే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే గతంలో జానారెడ్డి బీసీలకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చినప్పుడు ఆయన వ్యతిరేకించారు. ఆ అంశం ఇప్పుడు అవసరం లేదు, పక్కన పెట్టండి అనేటువంటిది ముఖ్యమంత్రికి చెప్పినటువంటి విషయం. సో ఇవన్నీ చర్చకు వస్తా ఉన్నాయి. మరి రేపు కేసీఆర్ సభకు హాజరవుతారా? రేపు జరిగేటువంటి చర్చలో చాలా కీలకమైనటువంటి చర్చగా దీన్ని కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తా ఉంది. రేపు కేసీఆర్ హాజరు కావాలి అనేటువంటిది బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి మీడియా సమావేశంలో కేసీఆర్ ని ఆహ్వానించే ప్రయత్నం చేశారు. మరి రేపు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంది. రేపు ఎందుకంటే ఎగ్జాక్ట్ గా మీరు అన్నట్టుగా చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్. కులగణనకు సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేస్తోంది. ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ చేస్తున్న సందర్భంలో రేపు నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ తో చర్చ జరుగుతోందా, లేకపోతే ఇటు కేటీఆర్ కావచ్చు లేకపోతే హరీష్ రావు వీళ్ళిద్దరూ కూడా ఈ అంశాన్ని భుజానెత్తుకునే అవకాశం ఉందా? ఏం జరగచ్చు కూడా బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. అంటే డైరెక్ట్ గా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీ ఇది, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సందర్భంగా సచిన్. సో దాన్ని నిలుపుకోవాలి, ఆ మాట నిలుపుకోవాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చాలా తీవ్రమైనటువంటి చర్చ జరగడంతో ఎటకేలకు బీసీల సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం పైన ప్రభుత్వం ముందడుగు వేసింది. కేవలం బీసీల శాతమే కాదు, బీసీల్లో ఉన్నటువంటి అన్ని కులాల వారీగా దీనికి సంబంధించినటువంటి డిజిటలైజేషన్ చేసి 150కి పైగా కోడింగ్ ఇచ్చి దాన్ని రేపు ఫ్యూచర్ లో పబ్లిక్ డొమైన్ లో పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది వాస్తవానికి ఏ కులం
సంఖ్య ఎంత ఉంది జనాభా ప్రాతిపదికగా, ఎవరికి ఎంత మేర రిజర్వేషన్లు కేటాయించాలి, ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ప్రజాక్షేత్రంలో ఇప్పుడు టికెట్ల కేటాయింపులో కానీ అన్ని రకాలుగా కూడా ఎవరెంతనో వారికి అంత. రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఇత్తే హిస్సేదారి ఉత్తే భాగీదారి అనేటువంటి స్టేట్మెంట్ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి మరి బీసీల సంఖ్య ప్రభుత్వం చెప్తున్నట్టుగా 46% ఉందా, నిజంగా 53% ఉందా? ఎందుకు ఇక్కడ డిఫరెన్సియేషన్ వస్తుంది? ప్రతిపక్షాలు ఎందుకు విమర్శలు చేస్తా ఉన్నాయి? ఇప్పుడు రేపు కేసీఆర్ కనుక సభకు వస్తే ఈ విషయాలపైన చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే అనేటువంటిది కేవలం 24 hours లోనే చేశారు. ఈ 24 hours లో కంటే ముందుగానే దాదాపు ఒక నెల రోజుల నుంచి ప్రజలని రీచ్ అయ్యే ప్రయత్నం చేశారు. విదేశాల్లో ఉన్నవారు, వేరే రాష్ట్రాల్లో ఉన్నవారు, సిటీకి వచ్చి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు మీ ప్లేస్ లో అందుబాటులో ఉండండి, ఒకే రోజు సర్వే జరగబోతా ఉంది, ఇది ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి సర్వే చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, సో మీరు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో నిజంగా ఆ రోజు 24 hours లోపలనే సర్వే కంప్లీట్ అయింది. సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, గత ప్రభుత్వం దగ్గర ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఎవరు ఏం వ్యాపారం చేస్తారు, ఉద్యోగం చేస్తారు, వారి ఆదాయ మార్గాలేంటి, ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు, అందులో ప్రభుత్వ ఉద్యోగులు ఎంత, ప్రైవేట్ ఎంత, వ్యవసాయం చేసుకున్నటువంటి వారు, వారు ఏ కులము, ఎలా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, సొంత ఇల్లా, రెంట్ ఇల్లా, కనీసం 2-wheeler ఉందా, 4-wheeler ఉందా, ప్రభుత్వ పథకాలు ఏమైనా అందుతున్నాయా, ఇలా అన్నిటికీ సంబంధించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే 24 గంటలు వచ్చేసారు. కానీ అప్పుడు ఆ సర్వే రిపోర్ట్ ని బయట పెట్టలేదు. సరే ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గతంలో ఆ విమర్శలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే రిపోర్ట్ ని కనీసం బయట పెట్టలేదు. పెట్టకపోగా ఇప్పుడు మళ్ళీ కులగణన ఆర్థిక గణన పేరిట ఈ సర్వే నిర్వహించారు. ఈ ఎమ్యూనరేట్లు దాదాపు నెల రోజులు ప్రయత్నం చేసినా కూడా పూర్తి స్థాయి సర్వే కాలేదు. ఇంకా దాదాపు 3 నుంచి 3.5% అంటే 16 లక్షల మందిని రీచ్ కాలేదు. వాళ్ళు సొంతంగా ఇవ్వలేదా, ఎన్యూమరేటర్లు ఇంటికెళ్ళి వివరాలు సేకరించలేదా అనేటువంటిది ఒక బిగ్ క్వశ్చన్. సో ఫ్యూచర్ లో మళ్ళీ ఎవరైనా కోర్టులో కేసు వేస్తే మా ఇంటికి సర్వే కోసం ఎవరు ఎన్యూమరేటర్ రాలేదు ప్రభుత్వం తరఫు నుంచి అనేటువంటి ఎవరైనా ఒకవేళ కోర్టుకు ఆశ్రయిస్తే మొత్తానికే మోసం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా చర్చ జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు క్యాప్ ఉంది, 50% మించి రిజర్వేషన్ అమలు చేయడానికి అవకాశం లేదు అనేటువంటిది సుప్రీంకోర్టు క్యాప్ ఉంది. దాన్ని అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కావాలనే బీసీలను మోసగించే ప్రయత్నంలో భాగంగా స్టేట్మెంట్ చేసిందా కాంగ్రెస్? కామారెడ్డి డిక్లరేషన్ అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే బీసీల శాతమే 46% అనేటువంటిది ఇప్పుడున్న కాంగ్రెస్ చెప్తా ఉంది. ఒకవేళ ఆ రకంగా చూసినా కూడా 42% ఇస్తా అంటే 42 కాదు, ఇప్పుడున్నట్టు 46% ఇవ్వాల్సి వస్తుంది. రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఎవరెంత ఉంటే వారికి అంత అనేటువంటి స్టేట్మెంట్. మరి అట్లా సుప్రీంకోర్టును అధిగమించి పోవాలంటే కేంద్రానికి ఆమోదం పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసి దానికోసం రేపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. మరి కేసీఆర్ హాజరవుతారా? ఇంత కీలకమైనటువంటి చర్చ జరుగుతుంటే అనేటువంటిది క్వశ్చన్ రైజ్ అవుతుంది. పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతా ఉంది. రేపు హరీష్ రావు, కేటీఆర్ హాజరవుతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు హరీష్ రావు నేరుగా అసెంబ్లీకి వస్తున్నట్టుగా ఆయన పిఆర్ఓ సెక్షన్ నుంచి మెసేజ్ వచ్చింది మీడియాకి. సో కేసీఆర్ వస్తారా రానేటువంటిది బిగ్ క్వశ్చన్. మరి కేసీఆర్ మరి నిజంగా దీనిపై ఇంతవరకు సమాచారం లేదు. చూడాలి ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుందో, ఎట్లా ఓవర్కమ్ చేస్తుందో వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి. రైట్ మధు, మొత్తం అయితే మాత్రం రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగబోతోంది. సభలో కులగణన నివేదికపై స్వల్పకాలిక చర్చ ఉండనుంది. ఇప్పటికే ప్రభుత్వ లెక్కలను తప్పుపడుతున్నాయి బీసీ సంఘాలు, బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసింది బీఆర్ఎస్ సర్కార్. సర్వే వివరాలను బయట పెట్టలేదు అప్పటి కేసీఆర్ సర్కార్. రేపు సభలో వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. కేసీఆర్ సభకు వస్తే బీసీ లెక్కలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంటోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.